గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి నేరుగా వెళ్లి పరిశీలించారు. సో ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం మేడం. అంటే ఇప్పుడు ఇంతవరకు మృతులు ఎంతవరకు అధికారికంగా? ఏడుగురు మృతులు అధికారికంగా ఇప్పుడు 7 మనకి వచ్చారండి. అధికారికంగా అంతమందే, అందుకని పెరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పుకున్నారు ఇంకా ఫర్దర్గా అటువంటి వాళ్ళు లేరని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా చెప్పడానికి వస్తుంది. సో ప్రైమరీగా ఏంటి కాజ్ అండి ఇప్పటి వరకు? మార్నింగ్ మీ అందరికీ తెలిసిందే అరౌండ్ 2:30 to 3 మధ్యలో చాలా భారీ వర్షం పడింది. చాలా ఈదురుగాలతో కూడా భారీ వర్షం పడింది. ఆ టైంలో ఇది కొండ వాళ్ళు ప్రాంతం, ఆ వాటర్ అంతా కూడా స్ట్రాంగ్ అండి. అదే టైంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితిలో అది లూజ్ సాయిల్ అవటం వల్ల అది గోడలోకి ఇంకి పడిపోయింది అన్నది ప్రాథమిక నివేదిక. కానీ అదేనండి, అవన్నీ కూడా ప్రసాదం స్కీమ్లోని కొంతమంది అంటున్నారు, మిగతా ఏమైనా అంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ ప్రాథమిక నివేదిక ప్రకారం జరిగిన ఇన్ఫర్మేషన్ అది అంతే. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ పిల్లలు చేశారండి. నాకు ఈ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నానంటే, పిలిచి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా దర్శనానికి వచ్చారు. ఫోన్లు అవ్వట్ల, ఎక్కడున్నారో తెలియదు, అందులో కింద ఉన్నారేమో ఏడుస్తూనే ఈ పిల్లలందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. నిజంగా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. కనిపించినట్టుగా తీసుకొచ్చి క్షతగాతులందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించారు. ఓవరాల్గా చాలా దురదృష్టకర సంఘటన, 7 ప్రాణాలు కోల్పోవడం కూడా. అయినా దీని వెనకాల బలమైన కారణం ఏముంది, అసలు కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు, ఆ యాంగిల్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ఎంక్వైరీ చేసుకుని బాధ్యులైన వారు మాత్రం నేను డెఫినెట్గా చర్యలు తీసుకుంటాను. సో ఇది హోంమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో సో చాలా మంది పిల్లలు ఉన్నారు, సో రెస్క్యూ చేసినటువంటి ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పిల్లలే, ఎందుకంటే ఆ రెస్క్యూ సమయంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా సో ఈ టీమ్గా ఉండి ఇక్కడ ఆల్రెడీ పనిచేసిన టీము పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని సో సర్వీస్ చేసేందుకు వీళ్ళంతా కూడా వాలంటీర్గా వచ్చారు. వాళ్ళందరినీ కూడా సో ఖచ్చితంగా సేవ చేసినందుకు మాట్లాడుతున్నారు. సో ఈ టీం అంతా కూడా ఆల్రెడీ పనిచేసినటువంటి టీము ఉన్నారు వీళ్ళ పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ఏంటి అంటే రెస్క్యూ టైంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆల్రెడీ అభినందించడం జరిగింది. సో ఇంతవరకు 7 మెంబర్స్ ఆల్రెడీ చనిపోయినట్టు అధికారికంగా తెలుస్తుంది. అయితే ఇది ప్రాథమికంగా ఏంటి, గోడ నానిపోవడం వల్ల వర్షం వల్ల తెలుస్తుంది అనేది ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంతవరకు 7 చనిపోయారు, ఒకరి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంది. సో దాదాపు ఇంకా మృతదేహాలు అయితే ఉండేటువంటి అవకాశం లేదు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కొంతమంది క్షతగాతులు కూడా ఉన్నారు. సో ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తీసుకున్న తర్వాత ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చనిపోయిన వాళ్ళు 3 లేడీస్ ఉన్నారు, 4 మగవాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, సింహాచలం నుండి.